హాయ్ అండి అందరికీ. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, గోలగా ఉంటుంది. అది చెయ్యి ఇది చెయ్యని వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఈసారి అయితే మనకి ఇన్స్టంట్ కేక్ మిక్స్ వస్తుంది కదా, దాంతో అయితే పిల్లలు కేక్ చేసుకున్నారు చిన్నగా. అదైతే వీడియో తీసి షేర్ చేశానండి. బాగా వచ్చింది టేస్ట్. మనము ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాము మైదా గోధుమ పిండి వాటితో. ఇన్స్టంట్ మిక్స్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, బాగుంది. ఇక్కడ పిల్స్బరీ అయితే తీసుకున్నాను. చాక్లెట్ కేకు, కుక్కర్ కేక్ అంట. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. ఇంట్లో ఎన్ని చేసినా పిల్లలకైతే మ్యాక్సిమం బయట ఇష్టపడుతుంటారు కదా, ఇంకా అప్పుడప్పుడు బాగుంటుందిలే అని తీసుకున్నాను. ఇది వచ్చేసి 145 రూపీస్ పడిందండి. స్ప్రింకిల్స్ కూడా ఇచ్చారు పైన డెకరేషన్ కోసం. అయితే టేస్ట్ అయితే బాగుందండి. ఇంకా పిల్లలకి టైంపాస్ అన్నమాట. నాకు 2 కిడ్స్ ఉన్నారు. ఇంకా ప్యాకెట్ కట్ చేసి అయితే ఆ పౌడర్ని మిక్సింగ్ బౌల్లో వేసేసి వాళ్ళు ఒక మార్క్ ఇచ్చారు. ఆ మార్క్ వరకైతే మిల్క్ తీసుకోమన్నారు. 120-130 ml వరకు మిల్క్ తీసుకోమన్నారు. మిల్క్ వేసిన తర్వాత ఒక 2.5 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత ఇదిగోండి మా బొడ్డోడికి మిక్స్ చేయడం రాక మజ్జిగ చిలుకుతాం కదా, అలా చేస్తున్నాడు పాపం. నెక్స్ట్ మా పాప 2 టర్న్స్ తీసుకొని చేసుకుంటున్నారన్నమాట. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించని వాళ్ళు స్కిప్ చేయండి ప్లీజ్. మళ్ళీ మా బాబు టర్న్ అన్నమాట. వాడు మాత్రం చిలికేస్తున్నాడు మజ్జిగ చిలికినట్టుగా. ఇంకా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి బేకింగ్ ట్రేలో అయితే బటర్ పేపర్ వేసేసి ఆ మిక్చర్ని అయితే వేసాము ఇక్కడ. ఇంకా కుక్కర్లో అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఏదైనా స్టాండ్ పెట్టేసుకొని ఇంకా ట్రైన్ అయితే కుక్కర్లో పెట్టేసి విజిల్ పెట్టకూడదండి. విజిల్ పెట్టకుండా వాళ్ళు మనకి టైమింగ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. 30-35 మినిట్స్లో ఉడికిపోయింది. జనరల్గా బేక్ చేస్తుంటాం కదా, ఈ ప్రాసెస్లో అయితే స్టీమ్ చేయమని చెప్పారు. బాగుందండి, ఎటువంటి ఇష్యూ అవ్వలేదు. స్టీమ్ చేస్తే మాయిశ్చర్ లాగా అనిపిస్తుంది కదా, అలా ఏం లేదు, నార్మల్ కేక్ లాగే వచ్చింది. రెగ్యులర్గా అయితే అది బేక్ చేస్తాం కదా సాల్ట్ అది వేసి. ఇదిగోండి మా పాప అయితే విప్పింగ్ క్రీమ్ చేయడానికైతే ట్రై చేస్తుంది. ఫస్ట్ టైం అండి ఇదంతా కూడా విప్పింగ్ క్రీమ్ అది చేయడం. షుగర్ పౌడరు బటర్ తీసుకొని దాంట్లో అయితే కొద్దిగా మిల్క్ వేస్తూ బీట్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుందండి. లుక్ మనకి ఎగ్జాక్ట్ రాలేదు కానీ టేస్ట్ మాత్రము చక్కగా మిల్క్ మేడ్ లాగా, వైట్ చాక్లెట్ లాగా అలా అనిపించింది. కేక్ కూడా బేక్ అయిన తర్వాత ఒక 20 మినిట్స్ అలా వదిలేస్తే చల్లారుతుంది. చల్లారిన తర్వాత అయితే ఇంక ఇదిగో బేకింగ్ షీట్ తీసేస్తే చక్కగా వచ్చేసింది కేక్ అయితే. ఇంకా వాళ్ళు రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్తో అయితే డెకరేషన్ చేసుకున్నారు. స్ప్రింకిల్స్ కూడా ఇచ్చారన్నమాట. కేక్ పౌడర్తో పాటు పైన జల్లుకోవడానికి స్ప్రింకిల్స్ ఇచ్చారు, రెయిన్బో స్ప్రింకిల్స్. ఇదైతే తను ఓన్గా చేసింది. షుగర్ పౌడరు, మిల్క్, బటర్ వేసి బీట్ చేస్తే అలాగొచ్చింది. టేస్ట్ చాలా బాగుంది. విప్పింగ్ క్రీమ్ తను చేసింది. ఇంక స్ప్రింకిల్స్ వేయడం కూడా 2 టర్న్స్ తీసుకున్నారు. పాప వేసింది. నెక్స్ట్ మా బుడ్డోడు మొత్తం ఒకే దగ్గర పోసేసాడు. అంతే అండి, ఇంకా దాన్ని వాటాలు వేసుకొని తినేస్తారు. మీ పిల్లలు ఏం చేస్తుంటారండి సమ్మర్ హాలిడేస్లో? ఇంకా మాకైతే రోజొక్క ట్రయల్ అన్నమాట.